హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ కేతిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం అన్ని మనం చూస్తూ ఉన్నాం సార్. నిన్నంతా కూడా ఆయన హడావిడే జరిగింది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళపైన కీలక కామెంట్స్ అయితే చేశారు సార్. అటు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి, సినిమాల్లో పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. వీళ్ళు మీటింగ్ పెట్టారంటే 10 నిమిషాల్లో 10,000 మంది, 10 లక్షల మంది పబ్లిక్ జామ్ అయిపోతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ ఆయన పెద్ద ఏమి ఉండదని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఆయన కామెంట్స్ మీరే విధంగా చూస్తారు సార్? మరి ఆయన కామెంట్స్ ఒక రకంగా కొంచెం దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత అవాస్తవం ఉందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లరు, సినిమాల్లో పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లరు. ఇది ఆయన చెప్పింది. మరి సినిమాల్లోనూ క్రౌడ్ పుల్లరే, రాజకీయాల్లోనూ క్రౌడ్ పుల్లరే కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే ఎంతమంది జనం వస్తారు, జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే ఎంతమంది జనం వస్తారు. పవన్ కళ్యాణ్కి కనీసం ఒక క్యాడర్ కూడా లేదు, సరైన క్యాడర్ లేదు, నాయకత్వం లేదు, కార్యకర్తలు స్ట్రీమ్ అంటే ఒక సిస్టంలో ఉండే కార్యకర్తలు లేరు. జనరల్గా ఆయన నేను పలానా చోటుకు వస్తున్నానంటే డెఫినెట్గా క్రౌడ్ పుల్లర్ ఆయన, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో నేను దాన్ని అంగీకరించను. తను క్రౌడ్ పుల్లరా అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒక వ్యూహం ప్రకారం క్రౌడ్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. కృత్రిమంగా క్రౌడ్ పుల్లర్ ఆయన, కృత్రిమంగా. ఓకే, ఆయన రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఈయన ముఖ్యంగా ప్రజల్లోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆయనకు ఒక టీం వర్క్ చేస్తారు. ఆ టీం ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తుంటే అక్కడికి మొబలైజ్ చేసేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. మొబలైజ్ చేస్తారు, ఆయనకు కూడా క్షణాల్లో మొబలైజ్ చేస్తారు. ఆ రకమైన ఒక నిష్ణాతులైన వ్యవస్థ టీం ఆయనకున్నది. అంతే తప్ప నిజంగా స్వతహాగా జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లర్ ఏం కాదు. ఓకే. సో ముఖ్యమంత్రి అయ్యాక ఈ మధ్య కాలంలో ఆయనకి కొంత పెరిగింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగింది. ముఖ్యమంత్రి అవ్వకముందు జగన్మోహన్ రెడ్డి గారు సిస్టమేటిక్గా క్రౌడ్ని పుల్ చేసేవాడు. అది సహజంగా వచ్చిన క్రౌడ్ కాదు, అది ఆర్టిఫిషియల్గానే వచ్చిన క్రౌడ్. దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఆ స్థాయి పెరిగింది, అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతే తప్ప సహజంగానే ఆయన క్రౌడ్ పుల్లర్ అంటే నేను అంగీకరించాను ఫస్ట్ థింగ్. ఇక చంద్రబాబు నాయుడు గారు క్రౌడ్ పుల్లర్ అంటే బహుశా రాజకీయ నాయకులు ఎవరు క్రౌడ్ పుల్లర్స్ ఉంటారు చెప్పండి, అంతా సిస్టంలో నుంచి గ్యాదర్ అయ్యే వాళ్ళే. ఆ రకంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి క్రౌడ్ పుల్లరా కాదు. ఎక్కడైనా సిస్టంలో క్రౌడ్ పుల్లింగ్ అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఒక పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి అధ్యక్షుడు ఉంటాడు, ఆ జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, గ్రామానికి అధ్యక్షుడు ఉంటాడు, ఆ మండలానికి అధ్యక్షుడు ఉంటాడు. వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళని చోటుకు వస్తున్నామంటే మొబిలైజ్ చేసి తీసుకొస్తారు. ఏ రాజకీయ నాయకుడు దీనికి ఏం అతీతం ఏం కాదు. అందులో చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ రాజకీయ నాయకులు అతీతం కాదు, కానీ సినిమా వాళ్ళు మాత్రం అతీతమే. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, క్రౌడ్ పుల్లర్ ఆయన. ఆయన ఎక్కడికి వచ్చినా జనం అలా నేల ఈనిందా అని డైలాగ్ ఉండేది ఆయనది. అట్లా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతంగా క్రౌడ్ చూడటానికి వచ్చేవాళ్ళు. చిరంజీవి గారు క్రౌడ్ పుల్లరు, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ విపరీతంగా జనం వచ్చారు. కనీ విని చరిత్రలో కనీ విని ఎరుగని సభ ఏదైనా ఉంది అంటే పిఆర్పి ఆవిర్భావ సభ. ఆ సభకు వచ్చినంత జనం ఇవాళ ఈ రాజకీయ చరిత్రలో ఏ సభకు రాలేదంటే అతిశక్తి కాదు. అంతమంది పిఆర్పి సభకు వచ్చారు. అది క్రౌడ్ పుల్లర్ ఆయన. సో సహజంగా సినిమా నటులకి క్రౌడ్ పుల్ చేయగలిగిన శక్తి ఉంటుంది, రాజకీయ నాయకులకు అంత శక్తి ఉండదు. ఎంతో కొంత మొబిలైజ్ చేయవలసిందే. దానికి జగనేం అతీతుడు కాదు, చంద్రబాబు ఏం అతీతుడు కాదు. సో రాజకీయ నాయకులు వేరు, సినిమా వాళ్ళు వేరు. సినిమా వాళ్ళకు ఉండే చరిష్మా వేరు. కాబట్టి సినిమా వాళ్ళకి సహజంగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా ఇవాళ భారీ ఎత్తున క్రౌడ్ పుల్ చేయగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఓకే సార్. సార్ ఇక కేతిరెడ్డి గారి కామెంట్స్ అంటే రీసెంట్ టైంలో చూసుకుంటే కాస్త జనసేనకి, పవన్ కళ్యాణ్కి ప్రోగా ఉండడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో ఏమన్నా చేరబోతున్నారా అంటూ వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి సార్. మరి కేతిరెడ్డి గారు నిజంగా చేరబోతున్నారా అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తొందరలో కలవబోతున్నారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? పాపం కేతిరెడ్డి గారికి ఒక విషమ పరీక్ష ఎదురైంది ఇవాళ. కేతిరెడ్డి
జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండలేడు, అట్లా అని చెప్పి వేరే పార్టీలోకి వెళ్ళలేడు. ఓకే. ఒక భిన్నమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఆయన. ఎందుకంటే అక్కడేమో పోటీ చేసింది బీజేపీ పోటీ చేసింది కాబట్టి అక్కడ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ కేతిరెడ్డి వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేతిరెడ్డిని ఒంటరి వాడిని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఏ తెలుగుదేశం పార్టీలోనే చేరదామనుకుంటే తెలుగుదేశం పార్టీలో జేసీ వర్గం ఉంది. జేసీ వర్గం వీళ్ళకి ఆగర్భ శత్రువులు. ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి తండ్రి గారైన సూర్యనారాయణ రెడ్డి గారిని జేసీ వర్గమే చంపింది అన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చారు. 2007-2008 ప్రాంతాలు రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో మొట్టమొదటిగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ధర్మవరం నుంచి పోటీ చేశారు, గెలిచారు. 2014లో ఓడిపోయారు, మళ్ళీ 2019లో గెలిచారు, 2024లో ఓడిపోయారు. కానీ 2014లో ఓడిపోవడం కంటే 2024లో ఓడిపోవడం అత్యంత బాధ కలిగిస్తోంది నాకు అన్నారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చూస్తే ఆయన జనాల్లో బాగా తిరిగారు, జనాల్లో విపరీతంగా తిరిగి. ఎమ్మెల్యే అయితే సహజంగా ఏముంటుందంటే గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్కో లేకపోతే ఇంకెక్కడికో ఒక రాజధాని ఏరియాకి వెళ్ళిపోయి ఉండడం, అప్పుడప్పుడు నియోజకవర్గం విజిట్ చేయడం చేసే చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అలాంటిది ఈయన నిత్యం జనంలో ఎవ్రీడే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎవ్రీడే తిరుగుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఓడిపోవటం అంటే అది ఖచ్చితంగా ఆయన లోపం కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో ఆయన్ని ఓడించారని అనుకోవాలి మనం. అదే సమయంలో ఆయన ఈ కొడాలి నాని లేకపోతే పేర్ని నాని, అంబటి, రోజా ఇలాంటి నోరు పారేసుకునే మంత్రి కూడా కాదు పాపం, నోరు పారేసుకునే రాజకీయ నాయకుడు కూడా కాదు, హుందాగా మాట్లాడిన రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయ నాయకుడు ఇవాళ ఇదేమో బూతు పార్టీ వైసీపీ, ఇప్పుడు బూతు పార్టీలో ఉండలేక మంచి పార్టీలోకి వెళ్ళలేక సతమతమవుతున్నాడు. తెలుగుదేశంలోకి వెళ్ళలేడు, బీజేపీలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోలేడు, అంతే కదా. బీజేపీలో ఇక ఆయన ఎమ్మెల్యే బీజేపీనే, ఇంకా ఆ పార్టీలోకి వెళ్తే ఏముంటుంది, ఇంకా ఈయన కిల్ అయిపోవడమేగా. సో ఇక ఆయనకు మిగిలిన ఆప్షన్ జనసేన పార్టీ. కానీ జనసేన పార్టీ తీసుకోదగిన లీడర్ ఆయన, ఎందుకంటే కేతిరెడ్డి వంశానికి, కేతిరెడ్డి ఫ్యామిలీకి ఒక పట్టుంది ఆ ఏరియాలో. డెఫినెట్గా జనసేన పార్టీ బలపడాలంటే అలాంటి నాయకుడు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కానీ బీజేపీని కాదని జనసేనాని ఈయన ఆహ్వానిస్తారా అనేది ఒక క్వశ్చన్. బట్ చిన్న చిన్న మాటల ద్వారా సంకేతాలు పంపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వల్లనే ఇలా జరిగింది, పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లరు, పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఇది అని చెప్తూ వస్తున్నాడు. ఈవెన్ రాజకీయాలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేసేవాడు. ఎందుకంటే పొత్తుకు ముందు పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా ప్రైజ్ చేసేవాడు. పొత్తు తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు దూషించాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని సహజంగా ఆయన మనసులో పవన్ కళ్యాణ్ గారి పట్ల మంచి భావన ఉన్నది. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి రావాలని ఆయన అనుకుంటున్నాడు, అది వాస్తవమే. సో అది మనకు స్పష్టంగా కనపడుతోంది. మరి జనసేనాని ఎంతవరకు ఆయన్ని తీసుకుంటాడు పార్టీలోకి, ఈవెన్ పార్టీకి ఉపయోగపడే వ్యక్తి అయినప్పటికీ కూడా ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ వాడిని ఎవరినైనా కాదని తీసుకొచ్చేమో, కానీ బీజేపీని కాదని తీసుకోవటం మాత్రం ఆ సాహసం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇంకొక చిన్న అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. రాజకీయాలు ఇవన్నీ సహజమే, పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా నాయకులు తీసుకోవాలి కదా. సో బీజేపీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇంకా నేను అక్కడి నుంచి రాజకీయ నాయకుల్ని తీసుకొని అంటాం కూడా తప్పే రాజకీయాల్లో. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, అదేంటంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది కాబట్టి 2029 కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. పెరిగినప్పుడు అక్కడ కేతిరెడ్డి గారిని ఇటు ధర్మవరంలో కావచ్చు, ఆ పక్కన ఇంకో నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గంలో కావచ్చు, ఆయన అకామిడేట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి నిజంగా ఆయన జనసేన పార్టీలోకి వస్తే ఆహ్వానించవచ్చు.